నటుడు సైఫ్ అలీ ఖాన్ మీద దాడిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సైఫ్ పై దాడి గురించి విని దిగ్భ్రాంతికి గురయ్యానంటున్నారు ఎన్టీఆర్. సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలంటున్నారు ఎన్టీఆర్. ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని ఎన్టీఆర్ చెప్తున్నారు. ముంబైలోని ఇంట్లో అర్ధరాత్రి 2:30 సైఫ్ పై కత్తులతో దాడి చేశాడు ఓ దొంగను అడ్డుకునే ప్రయత్నం చేసిన పని మనిషి అలాగే సైఫ్ మధ్య గొడవ కూడా జరిగింది. గొడవ మధ్యలోనే వచ్చి సైఫ్ను దొంగ పొడిచినట్టుగా తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్కు 6 చోట్ల తీవ్రంగా గాయాలయ్యాయి. వెన్నుముక సమీపంలో లోతైన గాయమైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. దాడి టైంలో కరీనా కపూర్, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నారు. సైఫ్ ఇంట్లోని సీసీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. దొంగను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఈ నేపథ్యంలో సైఫ్ పై దాడికి సంబంధించి బాలీవుడ్ కూడా ఒకసారిగా ఉలిక్కిపడింది. పలువురు ఫ్యాన్స్ ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఇప్పటికే ట్వీట్లు చేస్తున్నారు, సందేశాలు పంపుతున్నారు, ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ మనం చూద్దాం. షాక్డ్ అండ్ సాడెండ్ టు హియర్ అబౌట్ ద అటాక్ ఆన్ సైఫ్ సర్, విషింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ హిస్ స్పీడీ రికవరీ అండ్ గుడ్ హెల్త్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. సైఫ్ సర్ త్వరగా కోలుకోవాలి, ఆయన ఆరోగ్యంతో ఉండాలంటూ, తొందరగా ఆయన రికవర్ కావాలంటూ ఆయన ట్విట్టర్ ద్వారా సానుభూతిని వ్యక్తం చేశారు. సైఫ్ అలీ ఖాన్ పట్ల దాడి పట్ల ఆయన షాక్ గురైనట్టుగా, దిగ్భ్రాంతి గురైనట్టుగా జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్నారు. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా సైఫ్ అలీ ఖాన్ సుపరిచితమే. ఇక ఈ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ అయితే స్పందించారు. తాను షాక్ గురైనట్టుగా ట్విట్టర్లో వెల్లడించారు. అలాగే దేవరా సినిమా నిర్మాతలైన యువ సుధా ఆర్ట్స్ వారు కూడా సైఫ్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. ఇక బాలీవుడ్ నటుడైనప్పటికీ సైఫ్ అలీ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రభాస్ నటించిన ఆదిపురుషుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు సైఫ్ అలీ ఖాన్. అందులో రావణ్ పాత్ర పోషించాడు. తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాలకు కూడా ఆయన ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. భైరవ పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సైఫ్ అలీ ఖాన్ అందరికీ సుపరిచితుడే. సో దేవర సినిమా నిర్మాతలు యువసుధ ఆర్ట్స్ కూడా సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేసింది. వీఆర్ షాక్డ్ అండ్ డిస్టర్బ్డ్ టు హియర్ అబౌట్ ద అటాక్ ఆన్ సైఫ్ సర్, విషింగ్ హిమ్ స్ట్రెంగ్త్ అండ్ ఏ స్విఫ్ట్ రికవరీ టు గుడ్ హెల్త్ అంటూ యువసుధ ఆర్ట్స్ కూడా ట్వీట్ చేసింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ పై చూడొచ్చు. షాక్డ్ అండ్ సాడెండ్ టు హియర్ అబౌట్ ద అటాక్ ఆన్ సైఫ్ సర్, విషింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ హిస్ స్పీడీ రికవరీ అండ్ గుడ్ హెల్త్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ పై దాడికి సంబంధించి స్పందించారు. సైఫ్ అలీ ఖాన్ ఒంటిపై 6 చోట్ల దొంగ కత్తితో దాడి చేసినట్టు తెలుస్తుంది. ఆ కత్తిపోట్లు లోతుగా దిగడంతో బ్లడ్ విపరీతంగా పోయినట్టు తెలుస్తోంది. వెన్నుముక కూడా గాయమైందని చెప్తున్నారు. దీంతో వెంటనే అతన్ని ముంబైలోని లీలావతి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం సైఫ్కి సర్జరీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు మరిన్ని వివరాలు వెల్లడించి ఉంది. సైఫ్ అలీ ఖాన్ ఒంటిపై 6 చోట్ల దొంగ కత్తితో పొడిచినట్టు తెలుస్తుంది. కత్తిపోట్లు లోతుగా దిగడంతో విపరీతమైన బ్లీడింగ్ అయినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. లీలావతి ఆసుపత్రి ప్రాంగణం ఒకసారి మనకు కనబడుతుంది. ఆ బంగ్లా, ఆ బిల్డింగ్, అది లీలావతి ఆసుపత్రి. అక్కడే ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్కు సర్జరీ జరుగుతుంది. మరోవైపు ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ నివాసం ఇది. ఇదే నివాసము, సద్గురు నివాసం. అక్కడే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అలాగే ఫోరెన్సిక్ బృందం కూడా చేరుకుంది. అక్కడికి క్లూస్ టీమ్ చేరుకుంది. ఏం జరిగింది, దొంగ ఎలా ప్రవేశించాడు, అసలు సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఎలా జరిగిందనే కోణంపై ప్రస్తుతం ముంబై పోలీసులు పూర్తిగా ఆ ఇంటిని క్లూస్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు పూర్తి స్థాయిలో. అక్కడ ఫోరెన్సిక్ నిపుణులు కూడా అక్కడ చేరుకున్నారు. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. ఇదిగో ఫోరెన్సిక్ నిపుణులు అక్కడ చేరుకున్నారు. పూర్తిగా అక్కడ ఆధారాలను సేకరిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ నివాసం ఎంట్రీ దగ్గర పూర్తిగా అక్కడ ఫింగర్ ప్రింట్స్ అలాగే ఫుట్ ప్రింట్స్ కూడా సేకరిస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఫుటేజ్ ఆధారంగా నిందితుని పట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. సివిల్ పోలీస్, ఫోరెన్సిక్ అలాగే ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ అధికారులంతా కూడా అక్కడ మనకు కనబడుతుంది. ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దీనిపై చాలా సీరియస్గా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం మనం స్క్రీన్ పై దృశ్యాలు. చూడండి, అక్కడ ఫింగర్ ప్రింట్స్ అలాగే ఫుట్ ప్రింట్స్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఫోరెన్సిక్
డాక్టర్లు ఫోరెన్సిక్ అధికారుల బృందం అక్కడ ఫుట్ ప్రింట్స్ కూడా తీసుకుంటున్నారు. అదే ఆ ఎంట్రీ నుంచే ఆ దొంగ ప్రవేశించినట్టుగా దుండగుడు ప్రవేశించినట్టు తెలుస్తుంది. అదే ప్రధాన ద్వారంగా చెప్తున్నారు. ఈ ఎంట్రీ దగ్గర సెక్యూరిటీ ఉంటారు, మరి సెక్యూరిటీ కళ్ళు గప్పి ఆ దొంగ ఎలా ఇంట్లోకి ప్రవేశించినట్టు ఒకసారి చూడండి. ఫోరెన్సిక్ అధికారి అక్కడ కొన్ని రసాయనాలు చల్లి ఫుట్ ప్రింట్స్ తీసుకుంటున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఫోరెన్సిక్ అధికారులు అక్కడ ఆ దుండగుడికి సంబంధించిన ఫుట్ ప్రింట్స్ ఆధారంగా అక్కడ కొన్ని ఆధారాలు వివరాలు సేకరిస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, క్లిస్టిమ్ రంగంలోకి దిగింది. ఎస్, ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు ఆ రసాయనాలు చల్లి అక్కడ క్లియర్గా ఆ ఆధారాలు గుర్తులను సేకరిస్తున్నారు. ఈ ద్వారం గుండానే ఆ దుండగుడు ప్రవేశించాడు. సీసీ కెమెరాల ద్వారా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. దుండగుడు ఎవరనేది పూర్తిగా ఇంకా సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. బట్ సెక్యూరిటీ కళ్ళు గప్పి ఎలా రాగలిగాడు, అంతటి సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా ఆ నివాసంలోకి ఎలా రాగలిగాడు, ఎలా దొంగతనానికి పాల్పడాలనే ఆలోచన వచ్చింది. ఇది ఎప్పటి నుంచి రెక్కి నిర్వహించాడు, ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నాడు అనే అంశంపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం దొంగతనానికి మాత్రమే వచ్చాడా, లేదా సైఫ్ అలీఖాన్పై హత్యాయత్నం చేసేందుకు వచ్చాడా, ఏం జరిగిందనే కోణంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ ప్రస్తుతం సీరియస్గా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తుంది, దర్యాప్తు సాగిస్తుంది. ఆ క్రమంలోనే ప్రస్తుతం ఫోరెన్సిక్ అలాగే క్రైమ్ బ్రాంచ్ ఇంకా మిగతా అధికారులు, క్లూస్ టీమ్ అధికారులంతా అక్కడికి చేరుకొని ఆ వివరాలన్నీ ఆరా తీస్తున్నారు. సెక్యూరిటీ వివరాలు ఆరా తీస్తున్నారు. సమీపంలో చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం నివాసం దగ్గర దృశ్యాలు చూస్తున్నాం. సద్గురు శరణ్ పేరుతో ఉన్నటువంటి ఆ నివాసంలో ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ అదే బంగ్లాలో నివసిస్తున్నారు. మరోవైపు లీలావతి ఆసుపత్రిలో ప్రస్తుతం సైఫ్ అలీఖాన్కు సర్జరీ జరుగుతుంది. 6 చోట్ల లోతైన కత్తిపోట్లకు గురవడంతో ప్రస్తుతం ఆయన కండిషన్ కొంత సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. విపరీతమైన బ్లీడింగ్ కారణంగా, అలాగే వెన్నుముక పక్కన కత్తిపోటు గురవడంతో అది వెన్నుముక కూడా ఎఫెక్ట్ అయినట్టుగా చెప్తున్నారు. మా కొలీగ్ రవిచంద్ర జైన్ అవుతున్నారు. రవిచంద్ర, సైఫ్ అలీఖాన్ దేవర సినిమాలో ప్రతినాయకుడిగా పాత్ర పోషించిన సైఫ్ అలీఖాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా సుపరిచితమే. ఆదిపురుష్ ద్వారా కూడా ఆయన అందరికీ తెలిసిన వ్యక్తే. సో ఆ రకంగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఇప్పుడు కత్తిపోట్లకు గురయ్యారు. దీనికి సంబంధించి జూనియర్ కూడా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఏ రకంగా స్పందించారు, అలాగే యువసుధ ఆర్ట్స్ దేవరా సినిమా మేకర్స్ కూడా స్పందించారు. సో ఇంకా టాలీవుడ్ నుంచి, తెలుగు వైపు నుంచి ఇంకా ఎవరెవరు సైఫ్ అలీఖాన్పై దాడికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి? బాలీవుడ్ లో ఎంత పాపులర్, టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా అంతే అయినప్పటికీ కూడా ఆ పాత్రలో ఒదిగిపోయి ఆ తెలుగు ప్రేక్షకులకైతే ఒక మంచి నటుడిగా ఆ అభిమాన పాత్రుడయ్యాడని చెప్పుకోవాలి. సైఫ్ అలీఖాన్ పై నిన్న రాత్రి అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇంట్లో ఒక దుండగుడు దాడి చేయడం జరిగింది. అతను దొంగతనానికి వచ్చి దాడి చేశాడా, ఆయనపై హత్యాయత్నానికి వచ్చాడా అనే దిశగా కూడా ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అలాగే క్లూస్ టీమ్ వీళ్ళందరూ కూడా విచారణ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ఆధారాలన్నీ సేకరిస్తున్నప్పటికీ కూడా అంతటి సెక్యూరిటీ ఉన్న ఆ ఇంట్లోకి ఆ వ్యక్తి ఎలా ప్రవేశించాడు అనే దానిపై ఇప్పటికీ అనుమానాలు అయితే ఉన్నాయి. ఇంట్లో పనిచేసే వాళ్ళు కష్టం కూడా ఉందా దీని వెనుక, వాళ్ళకి సంబంధించిన వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డా, ఒక కత్తితోటి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేయాలనుకోవటం వెనుక కరడు కట్టిన హంతకుడు కాకపోవచ్చు అనే ఆలోచన అయితే ఇప్పటికీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు. దానికి సంబంధించి ఇంట్లో పని వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. CCTV ఫుటేజ్ అంతా కూడా చూశారు. ఇంట్లో సిబ్బందిని అందరిని కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. గాయాలైతే దొంగని పట్టుకునే క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో సైఫ్ అలీఖాన్ కి గాయాలైతే చాలా ఎక్కువగానే జరిగాయి. 6 చోట్ల కత్తిపోటు గాయాలు ఉన్నట్లుగా డాక్టర్లు అయితే ధృవీకరించారు. దానికి సంబంధించి చికిత్స అయితే కొనసాగుతుంది లీలావతి హాస్పిటల్లో. అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో కూడా ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఉదయానికి ప్రేక్షకులందరికీ కూడా ఈ హత్యాయత్నం అనుకోవచ్చు, లేదంటే ఈ దాడి ఈ వెనుక ఎవరన్నా హస్తం ఉందా, లేదంటే ఓన్లీ దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఆ దొంగతనం చేసే క్రమంలో పట్టుకోపోయిన సైఫ్ అలీఖాన్ పై దాడి చేసి పారిపోయాడా అనేది ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీలో తేలాల్సి ఉంది. ఈ దాడి వెనుక అలాగే సైఫ్ అలీఖాన్ కి అయిన గాయాలని అటు బాలీవుడ్ ప్రేక్షకులు ఇటు టాలీవుడ్ అందరూ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నారు. ఆయనకి సంబంధించిన ఫ్రెండ్స్, అనుయాయులు, కొలీగ్స్ అందరూ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అలాగే టాలీవుడ్ నుంచి కూడా ఎన్టీఆర్ దేవరా సినిమాలో
ప్రతినాయకుడిగా నటించాడు సైఫ్ అలీ ఖాన్. ఎన్టీఆర్ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా సైఫ్ అలీ ఖాన్ స్పీడీ రికవరీ గురించి ఒక సందేశాన్ని అయితే ఇవ్వటం జరిగింది. అలాగే దేవర ప్రొడక్షన్ హౌస్ ఒక సందేశం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు టాలీవుడ్ అంతా కూడా ఈ సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన ఈ దాడి గురించే చర్చించుకున్న పరిస్థితి ఉంది. రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కు శస్త్రచికిత్స జరుగుతోంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీస్. మనం చూడొచ్చు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఎంత చాలా తీవ్రమైనటువంటి పరిశోధన చేస్తారు, ఇంటరాగేషన్ కూడా కొనసాగిస్తారు. అత్యుత్తమ పోలీసులో ముంబై పోలీస్ ఒకటి. ముంబైలో ఎక్కువగా క్రైమ్ రేటింగ్ను ఈ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులే ఎక్కువగా డీల్ చేస్తుంటారు. సో ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది. అలాగే క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ అంతా కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దొంగ అంత సులువుగా ప్రవేశించి ఏకంగా ఇంట్లోకి చొరబడి సైఫ్ పై కత్తితో విచక్షణ రహితంగా పొడిచి దాడి చేసి దొంగతనం చేసేందుకు ప్రయత్నించి మళ్ళీ అంతే సులువుగా తప్పించుకొని పారిపోయాడు. తప్పించుకొని పారిపోయాడు. ఇది ఎలా సాధ్యం? ఇక్కడ ఇంటి దొంగల పని ఏమైనా ఉందా? ఇంట్లో వాళ్ళు ఎవరైనా సహకరించారా? అంటే ఇంట్లో సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా సహకరించారా? సో ఏం జరిగింది? దీనికి సంబంధించి కూడా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి బాలీవుడ్ ఉలిక్కి పడింది. ఇప్పుడిప్పుడే రియాక్షన్స్ వస్తున్నాయి. అలాగే నెటిజన్లు కూడా సైఫ్ త్వరగా కోలుకోవాలంటూ ఇప్పటికే పోస్ట్ పెడుతున్నారు. హిందీ, బాలీవుడ్, భోజ్పురి నటుడు రవి కిషన్ స్పందించారు. ఒకసారి చూద్దాం. हमारे मित्र हैं और मेरे साथी कलाकार हैं, तो रात को 2:30 बजे चोर वहां पर गया और उनको बुरी तरह जख्मी किया। मैं डेफिनेटली सरकार तो पुलिस प्रशासन भी लग गया होगा पता करने, और अगर वो चोर पकड़ा जाता है तुरंत, और डेफिनेटली पकड़ा जाएगा। मुंबई पुलिस का एक अपना वजूद है और उसको कड़ी से कड़ी सजा मिलनी चाहिए, और एक्टर सुरक्षा पर तवज्जो देना भी जरूरी है, यही मैं कहूंगा। लेकिन बहुत दुखद है। मैं महादेव से प्रार्थना करता हूं कि जल्दी सैफ रिकवर हो जाएं, और उनके परिवार को ढांढस बताता हूं कि आप चिंता ना करें, सरकार आपके साथ है, पुलिस प्रशासन आपके साथ है। बहुत दुखद है। हमारे मित्र हैं और मेरे साथी कलाकार हैं, तो रात को 2:30 बजे తెల్లవారుజామున 2:30కు ఈ ఘటన చోటు చేసుకుంది. సైఫ్ అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అతడిని గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే దాడి చేసి పరారైనట్టు తెలుస్తోంది. దొంగతో జరిగిన ఘర్షణలో, పెనుగులాటలో సైఫ్ అలీఖాన్కు 6 చోట్ల తీవ్ర కత్తిపోట్లకు గురయ్యాడు. 2 చోట్ల లోతుగా గాయమైనట్టుగా వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు శస్త్రచికిత్స జరుగుతుంది. ఐసీయూలో ఆపరేషన్ కొనసాగుతుంది. కొన్ని చోట్ల లోతైన గాయమైన చోట్ల సర్జరీ చాలా క్రిటికల్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది విడుదలైన దేవర కోసం ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ వర్క్ చేశారు. ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం పోషించిన ఈ సినిమాలో సైఫ్ భైరవ అనే ప్రతినాయకుడి పాత్రలు నటించారు. సైఫ్ నటనకు సినీ ప్రియులు కూడా ఫిదా అయిన సంగతి తెలిసిందే. అలాగే ఆదిపురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. అందులో రావణ పాత్ర పోషించారు సైఫ్ అలీ ఖాన్. ఈ నేపథ్యంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. సైఫ్ సార్ పట్ల దాడిని గురించి నేను తెలుసుకొని షాక్ అయ్యాను, ఆయన తొందరగా కోలుకోవాలంటూ భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. అలాగే ఇక దేవర సినిమా మూవీ మేకర్స్ అయినటువంటి యువ సుధా ఆర్ట్స్ వారు కూడా సైఫ్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. బాలీవుడ్ నటుడైనప్పటికీ సైఫ్ అలీ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇందాక మీకు చెప్పాను, ప్రభాస్ నటించిన ఆదిపురుష్లో ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాలో కూడా ప్రతినాయకుడి పాత్ర భైరవ పాత్రలో అందరినీ మెప్పించాడు. సో ఆ రకంగా సైఫ్ అలీ ఖాన్ విభిన్న పాత్రలు పోషించారు. అలాంటి సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురవడంతో ఒక్కసారిగా బాలీవుడ్ షాక్ గురైంది, దిగ్భ్రాంతికి గురైంది, ఉలిక్కి పడింది. ముంబైలో ఒక్కసారిగా బాలీవుడ్ జనాలు ఈ ఘటనకు సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సో ఏం జరుగుతుంది? ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్కు ఎలాంటి ట్రీట్మెంట్ కొనసాగుతోంది? పోలీసులు ఎలాంటి